హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో ఒక మంచి టిఫిన్ రెసిపీ మసాలా ఇడ్లీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చూడండి, నేను కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకున్నానండి. దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి, ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సాజీరా అండి ఇది, కొద్దిగా పసుపు, అల్లం చిన్నులపాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇది చూడండి బియ్యం రవ్వ. ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. చూడండి, ఇప్పుడు ఈ ఇడ్లీ పిండి ఉన్నది కదా, దీంట్లో మనం ఇవ్వండి ఈ బియ్యం రవ్వ తీసుకున్నాం కదా, ఇది కలిపేసుకుందాం. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాం. వేసి అంతా ఒకసారి చక్కగా కలుపుకున్నామండి. చూడండి, ఇట్లా అంతా చక్కగా కలుపుకొని దీన్ని కొద్దిసేపు పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకున్నామండి. దీంట్లో ఆయిల్ కొద్దిగానే పడుతుంది. దీంట్లోకి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ సాజీరా అన్నాం కదా, ఇది వేసేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు చూడండి, అల్లం చిన్నులపాయలు ముక్కలు, ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇది చక్కగా ఎర్రగా వేగనిద్దామండి. కొద్దిగా వేగినాయండి ఇది. ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఈ బంగాళదుంప, ఇది చక్కగా మెత్తగా ఇట్లా నలుపుకుంటూ వేసుకున్నామండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకున్నాం. ఇదంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకున్నామండి, కొంచెం సాల్ట్, అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని దీంట్లో ఏం చేద్దామంటే కొద్దిగా వాటర్ పోసుకున్నాం. ఈ నీళ్లు కొద్దిగా వేడవ్వాలండి. మూత పెట్టేసుకున్నాం దీని మీద. ఇప్పుడు చూద్దామండి. చూడండి, వాటర్ కాగినాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు ఏదైనా ఒక బాక్స్ తీసుకొని చూడండి, ఇట్లా అంతా ఒకసారి ఆయిల్ అప్లై చేసేసుకున్నాం. మనం ఇడ్లీ పాత్రకి కింద నెయ్యికి రాసుకుంటాం కదా, అట్లా చూడండి, ఇట్లా నేను నెయ్యి రాసేసాను దీనికి. ఇప్పుడు దీంట్లో ఈ స్టాండ్ పెట్టేసుకున్నాం. ఇది దీంట్లో పెట్టుకొని మనము రవ్వ చూడండి, రవ్వ కలుపుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా వేసుకున్నాం అడుగున.
ఇది చక్కగా ఇట్లా చుట్టూతో ఇట్లా అప్లై చేసేసుకున్నాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి 2 నిమిషాలు దీన్ని ముందు మగ్గనిద్దామండి. దీన్ని ఇట్లా వదిలేద్దాం. దీన్ని చక్కగా మగ్గుతుంది. 2 నిమిషాలు దీన్ని ఇట్లా వదిలేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మూత తీసి చూడండి, ఇది ఉడికింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నామండి. మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనిపైన అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ మసాలా చూడండి, మసాలా దీని చేసుకున్నాం కదా, దీని మీద చక్కగా చుట్టూతా అంతా చూడండి, చక్కగా మసాలా అంతా పైన అప్లై చేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇంకొక లేయర్ ఇందాక కలుపుకున్న ఇడ్లీ రవ్వ వేసేసుకున్నాము. పిల్లలు ఇంట్లో ఇడ్లీ చేస్తుంటే అమ్మో ఇడ్లీనా అని వద్దంటూ ఉంటారు కదండి. ఇట్లా వెరైటీగా చేసి పెట్టండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇదంతా చూడండి, ఇట్లా చుట్టూతో అంతా అప్లై చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మళ్ళీ హైలో పెట్టేసుకున్నాము. ఒక 5 నిమిషాల్లో చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇది ఉడికింది లేదని ఒక సన్న చాకు తీసుకొని స్పూన్ అయినా పర్లేదు. చూడండి, ఇట్లా అంటే పిండి మనకి అతుక్కోవట్లేదు, అంటే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం 2 నిమిషాలు ఇట్లాగే ఉన్నాయండి. ఈ ఆవిరంతా పోయేదాకా 2 నిమిషాలు ఉంచేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం. చూడండి, ఇప్పుడు ఇది ఉడికింది కదా, ఈ అంచులు అనేవి చక్కగా చూడండి ఇట్లా తొందరగా రావడానికి ఇట్లా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి. చూడండి చక్కగా ఎట్లా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చండి. నేను చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మసాలా ఇడ్లీ అండి. చూడండి మెత్తగా, చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని నేనైతే అల్లం పచ్చడితో తింటున్నానండి. చాలా చాలా రుచిగా ఉందండి. దీంట్లో నేను మసాలా కర్రీ కానీ ఈ అల్లం పచ్చడి కానీ అసలు చాలా చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.